రాజా నీ స్తోత్రం, తండ్రి నీ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఇంతకు ముందు ఆరాధించిన వారు ఇదిగో మన మధ్య ఉన్నప్పుడు ఎప్పటి నుంచో ప్రభుని ఆరాధించడం కలిగి ఉన్న మన జీవితాలు ఈ రోజే దేవుని ఆరాధించకుండా ఉండకుండా అన్నిలు మనల్ని గ్రహిస్తుండగా వాళ్ళు నేర్చుకోవడానికి ఆసక్తి కలుగుతుండగా మనమందరం కూడా దేవుని ఎట్టి విధంగా ఆరాధిస్తాము. మనమందరం కూడా హృదయపూర్వకముగా ప్రాణాత్మ దేహములతో మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీ స్తోత్రాలు స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు ప్రభువా. గొప్పవాడా నీ స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఓ సర్వశక్తిమంతుడా నీ స్తోత్రాలు 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 నాయనా. గొప్పవాడు నాయనా, నీ ప్రేమ గొప్పది ప్రభువా. పరిశుద్ధుడా అయ్యా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. రాజుల రాజుగా ఉన్నవాడు తండ్రి, రాజులో రాజుగా ఉన్నవాడు
చెప్పండి మన ప్రాణంతో దేవుని హృదయంతో ధ్యానిస్తూ ఈ ఊపిరి మీదేనయ్యా. అయ్యా నేను బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప, నువ్వు అనుగ్రహించినటువంటి కృప మాత్రమే. అయ్యా మేమేమై ఉన్నామో నీ దైవాలేనయ్యా. నువ్వు లేకపోతే మేము లేవయ్యా తండ్రి. అయ్యా ఎన్ని వందనాలు స్తోత్రం. జాలి లేని మాయ లోకంలో ఎన్నో కలతలతో ఎన్నో బాధలతో నింపబడి కొట్టు బిడ్డాల్సిన చీకటిలో ఉన్నటువంటి ఎన్నో బ్రతుకులకు నెమ్మదించవయ్యా, సుఖపరిచవయ్యా. ఇది స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మగా కలియుగేది కూడా నువ్వు ఇప్పుకుంటా అయ్యా. శరీరము కానీ ఆరోగ్యము కానీ అందము కానీ ఐశ్వర్యము కానీ ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము నువ్వు నేను కలిగి ఉన్నది ఏదైనా సరే, ఒక భర్తనే కావచ్చు, బిడ్డలే కావచ్చు, గృహములే కావచ్చు, పరిపాలనే కావచ్చు, స్తోమతే కావచ్చు, ఆస్తి సంపదలే కావచ్చు, ఏదైనా ఆయన ఇవ్వకుండా మనము కలిగి జీవించలేకపోతున్నాం. ప్రభువు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపను మనకు అందించి దేవుడు తనను తానుగా తగ్గించుకొని దీనుడై అయ్యా పశువుల పాకలో మన కొరకు పసిపాలుడిగా పుట్టింది. ఇదిగో మనల్ని ఈ స్థితిలో ఉంచుతాం. ఇలాగ మనల్ని సంతోషముగా మార్చుతానికి మన జీవితము ముళ్ళ మాట వైపు కాదు, విశాలమైన మార్గములో పూల పార్పు మీద పూల బాటలో నడిపించడానికి మన పరమ తండ్రి ఆయనకు ఒక్కడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకములకు మనకు బహుమానముగా ఇచ్చి ఉన్నారు. మరి నువ్వేమిస్తావు పవిత్రంగా నీ హృదయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితాన్ని ఎంతవరకు నీ కొరకు ఆనందముగా జీవించడానికి ఉపయోగించమేమో. ఇదిగో ఈ 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ఇప్పటి నుండైనా నీ జీవితాన్ని దేవుని పాదాలుగా అప్పగించగలుగుతున్నావా? తిరిగి నలిగిన హృదయముతో దేవుని ఆరాధించగలుగుతున్నావా? దేవా ఇప్పటి నుండి నీ కోసం బ్రతుకుతానయ్యా, ఈ ఊపిరి ఉన్నంత వరకు నీతో నడుస్తానయ్యా అని సమర్పణ చేసుకోండి ప్రియమైనటువంటి బిడ్డలారా. దానివల్ల నువ్వు ఎంతో దీవించబడతావు, దాని ద్వారా నువ్వు ఎంతో హెచ్చించబడతావు. ఇది కాదు జీవితం, ఇది కాదు ఆశీర్వాదం, ఇంకా అనేకమైన విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. వాటన్నిటిని నీ జీవితంలో అనుమతించబడాలంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నీ తప్పిదములను ఇప్పుడే ప్రభు నామములో ఒప్పుకొని విడిచిపెట్టుకుంటే దేవుడు తన కనికరములు నీ మీద తప్పకుండా కుమ్మరిస్తాడు. ఈ ఊపిరి నీవేనయ్యా, నీవిచ్చిన ధ్యానము నాకి, నా ఆశ నీవేనయ్యా, నీవిచ్చిన ధ్యానము నీవే. దాచించినావయ్యా ఇంతవరకును, దాచించినావయ్యా నా తుమ్మని. హల్లెలూయా. దాచించినావయ్యా
ఒక్క క్షణమైనను నిలువజాలను ప్రభు. అందరు కలిసి ప్రతి క్షణం కల్పాపరా నన్ను కాయచున్న దేవుడా. ప్రతి క్షణం కల్పాపరా నన్ను కాయచున్న దేవుడా. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును నన్ను విడిపోదయా నాకున్నది కృపా. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును నన్ను విడిపోదయా నాకున్నది కృపా. నీ కృపనే చెప్పాలి ఈ మాట అమ్మది కొడుకుదా ఈ పదం వాడితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కృపపరా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కృపపరా నన్ను కాయుచున్న దేవుడా. వందనాలయ్యా, నీ కృప కాపుదలకే స్తోత్రమయ్యా. నీ దయా కృపలతో వందనాలయ్యా. స్తోత్రం. థ్యాంక్ యూ యేసయ్యా, మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నీ దయే ప్రభువా, నీ కరుణే ప్రభువా, నీ జాలే ప్రభువా, నీ కనికరమే తండ్రి. అయ్యా, నీ చల్లని చూపే మమ్మల్ని ఎంతవరకు నడిపించింది ప్రభు. సియోను సంఘాన్ని, బంధువులను, ప్రభువైన తండ్రి కుటుంబీకులను, ఈ పరిచయలను ప్రతి బిడ్డను మీరే నడిపిస్తున్నారు. ఈ మట్టి మనుషుల్లో నీ మహిమను నింపి వాడుకొనుచున్న వాడా స్తోత్రాలయ్యా. యోగ్యత లేని మా జీవితాలు, అర్హత లేని మా జీవితాలు ప్రభువాన్ని పిలవడానికి కూడా, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా అర్హులు కానీ మా అందరి జీవితాల్లో ప్రభు నీ ప్రేమను కుమ్మరించి దేవుడవై ఉండి మనిషిగా వచ్చి ప్రభువా ఎంతగా సిలువ మరణము పొందినంతగా మా కడుగు తగ్గించుకున్నవాడా. అయా, దీనులుగా మమ్మల్ని మార్చండి. మాలో ఉన్న గర్వాలు, అహంకారాలు, కోపాలు ప్రభువా ఇవన్నీ కాల్చివేయండి ప్రభు. స్తోత్ర. ఏక మనసు ప్రభువా, ఏక ఆత్మతో తండ్రి ఎంతవరకు మీరు నడిపించారు, ఇక ముందు కూడా నడిపించారు. రాబోయే దినాలు అందరం కలిసి ఇంకా గొప్పగా నేను గనపరుచుకోవడానికి ప్రభువు నా తండ్రి. స్త్రీలను వాడుకుంటున్నా, పురుషులను వాడుకుంటున్నా, ఎవరి బిడ్డలను, చంటి బిడ్డలను కూడా వాడుకుంటున్నావు తండ్రి. స్తోత్ర. అయ్యా, దూర దూర ప్రాంతాల గురించి కూడా నడిపించావు ప్రభు. ప్రతి బిడ్డను బట్టి స్తోత్ర. యేసు నామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.